ఎస్ఎస్ఎంబి 29 కోసం బాహుబలి నిర్మాత బాహుబలి ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించబోతున్న ఈ మూవీని కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. నిర్మాత కేఎల్ నారాయణ బ్యానర్ శ్రీదుర్గ ఆర్ట్స్ లో మహేష్ రాజమౌళి కాంబో మూవీ తెరకెక్కనుంది. బాహుబలి తర్వాత మహేష్ బాబుతో మూవీ చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు ఎప్పటినుంచో పక్కన పెడుతూ వస్తున్న ఈ చిత్రం ఇక పట్టాలెక్కనుంది. చూస్తుంటే ఈ చిత్రం ఈ ఏడాదిలో కాకుండా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కానుందనిపిస్తోంది. రాజమౌళి సినిమాకి అంతా తనవారే వర్క్ చేస్తారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తే అన్న కీరవాణి సంగీతాన్ని అందిస్తారు. భార్య రమ కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తే కీరవాణి భార్య వల్లి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తారు. తనయుడు కార్తికేయ ఆల్ ఇన్ వన్ అన్నట్లుగా అన్ని బాధ్యతలు చూసుకుంటాడు. ఇలా సినిమా కోసం అంతా తనవారినే ఉపయోగించుకునే రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న మహేష్ బాబు సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డను తీసుకున్నారని తెలుస్తోంది. బాహుబలి సినిమా నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డపై రాజమౌళికి చాలా నమ్మకం. ఆయన మార్కెటింగ్ వ్యూహాలపై రాజమౌళికి నమ్మకం ఉంది. శోభు యార్లగడ్డ సహకారం సలహాలతోనే ఆర్ఆర్ఆర్ సినిమా నాటు పాటను ఆస్కార్ వరకు తీసుకువెళ్లారని అంటుంటారు. అక్కడ శోభు యార్లగడ్డ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆస్కార్ కమిటీ వద్ద సినిమాను స్క్రీనింగ్ చేయడం వల్లే అంతా జరిగిందని చెబుతుంటారు. ఆయన ప్రణాళికల వల్లే ఆస్కార్ అవార్డు దక్కిందని రాజమౌళి భావిస్తూ ఉంటారట. అందుకే మహేష్ బాబు సినిమాకు ఆయన సహాయ సహకారాలు అవసరం అన్నట్లుగా రాజమౌళి భావిస్తున్నారట. సినిమా మేకింగ్ లో దర్శకుడి పాత్ర అత్యంత కీలకం కాగా బిజినెస్ మార్కెటింగ్ విషయాల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాధ్యతలు అత్యంత కీలకమన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ప్రతిష్టాత్మక సినిమాకు ఆయన వర్క్ చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది అనే అభిప్రాయంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మహేష్ బాబుతో రాజమౌళి తీయబోతున్న సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. పైగా ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ తో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానంను హాలీవుడ్ నుంచి తీసుకుంటున్నారు. అందుకే అక్కడి వారితో కమ్యూనికేట్ చేయడం కోసం శోభు యార్లగడ్డ వ్యూహాత్మకంగా పనికి వస్తారనే ఉద్దేశంతో రాజమౌళి ఆయన్ను ఒప్పించి ఈ సినిమాలో భాగస్వామిగా మార్చి ఉంటారు అనేది కొందరి అభిప్రాయం.